నమస్తే, వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తేనేటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తేనేటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడలో మీడియేషన్ సదస్సులో పాల్గొన్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. అమరావతిలో ప్రభుత్వం రైతులు చూపిన చొరవ మధ్యత్వ విజయమేనని వ్యాఖ్య. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగుపడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. జడ్జిల కోసం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నివాస సముదాయాలను ఈ సందర్భంగా సిజేఐ ప్రారంభించారు. అనంతరం హైకోర్టు గెస్ట్ హౌస్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీం జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తేనేటి విందించారు. జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ ఆహ్వానం మేరకు విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లిన సిజేకు గవర్నర్ ప్రత్యేకంగా పుష్పగుచ్చాన్ని అందించి ఆహ్వానం పలికారు. తేనేటి విందులో గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, హైకోర్టు సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పమిడిగట్టం నరసింహం, జస్టిస్ కె మిశ్రా, జస్టిస్ ఎస్విఎన్ బట్టి, జస్టిస్ జోయా మాల్యా బాగ్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయం కాదని ఓ ప్రధాన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. మధ్యవర్తిత్వం భారతీయుల డిఎన్ఏలోనే ఉందని ఆయన ఉదహరించారు. రెండు పక్షాలకు మేలు చేకూర్చేలాగా చేయటంలో మధ్యవర్తిత్వం అనేది కీలక పాత్రని ఆయన అన్నారు. విజయవాడలో జరిగిన మధ్యవర్తిత్వంపై రాష్ట్ర స్థాయి సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులపై కేసులు భారం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని విస్మరించడం ఏమాత్రం సహేతుకం కాదని అన్నారు. కోర్టుల వల్ల కుటుంబ సమస్యలు, ఇతరతర సమస్యలు కొంత వేగంగా పరిష్కారం అవుతున్నప్పటికీ తెగని చాలా సమస్యలకు మధ్యవర్తిత్వం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రతి సమస్యకు కోర్టుకు వెళ్లడంతో పరిష్కారం కాదని, కుటుంబ తగాదాల వల్ల కోర్టులో కేసులు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. మొదట ఇరుపక్షాల మధ్యవర్తిత్వంపై నమ్మకం ఉంచితేనే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మధ్యవర్తిత్వం ప్రస్తుత కాలంలో ఆమోదించిన ప్రక్రియగా పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కూడా దీన్ని ప్రోత్సహించాలని అన్నారు. తాను మలేషియా చీఫ్ జస్టిస్ ను కలిసినప్పుడు వారు మధ్యత్వాన్ని ఎంత బాగా వినియోగించుకుంటున్నారో అర్థమైందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ భూ సమీకరణ కోసం రైతులతో జరిపిన చర్చల ఫలితమే రాజధాని అమరావతి అని, మధ్యవర్తిత్వానికి ఇదో ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. Dialogue as cornerstone of justice, emphasizing on the importance and value of mediation as a very effective tool of judicial tool for resolution of the disputes. I no longer address mediation as an alternative dispute resolution mechanism. If you will recollect, the first international mediation conference that was held in Delhi, I propounded this idea that for the popularity of mediation as a very effective tool of and an ideal modicum for resolving the disputes through a win-win situation, let us not say it as an alternative. Rather, it should be a preferred mode of adjudication of the disputes. And I am very happy that as a national policy, thereafter the mediation is no longer quoted as an alternative dispute resolution. The mediation, all of you know, is something in our DNA. In India, you go by any centuries old, thousands years old, the entire history will speak how mediation has been always a very effective mode of dispute resolution. All of you know, Lord Krishna is quoted as the first a codified mediator who tried to resolve between the two warring groups. That story where Krishna
Lord Krishna failed to mediate between the two warring groups also tells one thing which really puts us into introspection and how then it becomes important. అమరావతిలో నిర్మిస్తున్న జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమ మోడల్ గా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు ఇవ్వడానికి, పూర్తి సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిజేఐకి ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సేల్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కీలక విభాగాలు అన్నిటినీ ఒకే చోట ఇంటిగ్రేట్ చేస్తూ బెస్ట్ జ్యుడిషియల్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. ఈ బృహత్కర కార్యక్రమానికి సిజేఐ సహకారం కావాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సాంప్రదాయాన్ని సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కూడా గ్రామంలో పెద్దరికం వహించి మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కోర్టుల కేసుల భారాన్ని తగ్గించేందుకే మధ్యత్వాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే 10,000, ఒకవేళ కేసులు పరిష్కారం కాకపోతే 3,000 ప్రోత్సాహంగా ఇస్తామని ప్రకటించారు. సత్వర న్యాయం అందటం వల్ల అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. That is 33,000 acres of land, 29,000 farmers willingly they came forward. It is a land pooling. This Amaravati is going to build land monetization project. Sir, I am proud to say the amount of confidence you are talking mediation, one of the best consensus project Amaravati capital that is built in the recent past, nowhere in the world. If you convince people, they will cooperate. Sir, now we are having very clear idea. So many cities are there. You have to witness time and again. Best model, green, blue, green energy, no pollution. I am assuring all friends here, all of you should have one house site in Amaravati. Finally, you will have better living standards and your lifespan will increase minimum 20 years. That is, I am assuring you, that is the city we are going to build, most livable city. Sir, today, sir, you explained our justice city also. I am very happy you gave some suggestions. One suggestion, sir, you have given Judicial Academy, if possible more land. Sir, I need your cooperation. I wanted to build Justice City, one of the best in the country itself. You name Judicial Academy, you direct us as much land we are prepared to give. Second, Legal Service Authority and also Mediation Center, even International Law University, Bar Council of India they are establishing. By integrating all these things, the best justice city we wanted to build. We need your cooperation in the direct. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి సాయి ప్రసాద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన సీఎం కు పుష్పగుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ తో పాటు సీఎం కు ఎక్స్ అఫిషియో స్పెషల్ సీఎస్ గా నియమితులైన విజయానంద్ కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. సామాజిక చైతన్యం కల్పించే కార్యక్రమాలు ఒకవైపు, మరోవైపు నేరాలు తగ్గించే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజాసేవకు అంకితమై ముందుకు వెళుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల మీద విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. పౌరులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పారు. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా మెడ్ ప్లస్ వారి సౌజన్యంతో సురక్షా కమిటీ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థినులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నగరంలోని ఏఆర్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్ఐ రాజశేఖర బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థినులకు సైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షా కమిటీ ఆధ్వర్యంలో
విద్యార్థులకు సైకిల్ ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషదాయకమని అన్నారు. విద్యార్థులకు ఇవ్వాలనుకోవటం చాలా సంతోషమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ప్రజా సేవకు అంకితమై ముందుకు వెళుతూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమానికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పారు. సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ క్రైమ్ ను దూరంగా ఉండేలాగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లేలాగా సాయి శక్తుల కృషి చేస్తామని అన్నారు. సురక్షా కమిటీ కన్వీనర్ నరసయ్య మాట్లాడు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతమైన సందర్భంగా మెట్ప్లస్ వారి సౌజన్యంతో 95% పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు వారిని గుర్తించి 150 సైకిల్ ప్రోత్సాహంగా ఇవ్వటం జరిగిందని అన్నారు. ఇతర విద్యార్థులు కూడా స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈరోజు ఇది ముగింపు కార్యక్రమం, ఒక విజయోత్సవ ర్యాలీగా ఈరోజు మనం జరుపుకున్నాము. ఇందులో భాగంగా సురక్షా కమిటీ వారు ఈరోజు మెట్ సిటీ వారి సౌజన్యంతో దాదాపు 150 సైకిల్స్ని గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వాలని వారు నిర్ణయించుకోవడం చాలా సంతోషం. 95% కంటే ఎక్కువ వచ్చిన పిల్లల్ని వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు సైకిల్స్ వారికి ఇవ్వడం జరిగింది. సురక్షా కమిటీ సభ్యులకి, ముఖ్యంగా నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఒకవైపున, మరొక వైపున క్రైమ్ను తగ్గించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరొకసారి ప్రజాసేవలో అంకితమవుతూ ముందుకెళ్లే మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే చేపడతాము. సైబర్ నేరాల మీద విస్తృతమైన అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక భారీ ప్రోగ్రామ్ని మనము ప్లాన్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో మన పౌరుల్ని సైబర్ క్రైమ్ బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సో దానికి ఎలాగా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. సమాజంలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఈ క్రైమ్ని దూరంగా ఉండేలాగా ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని విధాలా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మనం మెడ్ప్లస్ వారితో సంప్రదించి దీనికి గుర్తుగా 95% మార్కులు ఎక్కువ వచ్చిన ఆడపిల్లలకి ఈ 150 సైకిళ్ళు ఈ రోజున ప్రోత్సాహంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు స్కూల్కి వెళ్ళి చక్కగా సైకిల్ వేసుకెళ్తుంటే 95% మార్కులు వచ్చినాయి కాబట్టి ఇచ్చారు, మాకు కూడా ఇస్తారని ఇంకా మిగతా పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం జాగ్రత్తగా వెళ్ళండి చెప్పి పంపించామండి. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభావన పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకోవడం హర్షణీయమని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందంటూ ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని 43వ డివిజన్ భవానీపురం ఏకలవ్య నగర సెంటర్ లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మధ్యరాల రామకృష్ణ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విజయవాడలోని అన్ని డివిజన్లో సభ్యత్వ నమోదు అత్యంత విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. జనసేన కేవలం రాజకీయ పార్టీయే కాకుండా ప్రజలకు సేవ చేసే వేదిక అని, సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి రాజకీయంగా తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మధ్యరాల రామకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. భవానీపురం ప్రాంతంలోని ముఠా కార్మికులు, ఆటో కార్మికులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకమే ఈ స్పందనకు కారణమని ఆయన తెలిపారు. కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను సైతం వెచ్చించి బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారని రామకృష్ణ కొనియాడారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల కార్యక్రమాన్ని మనం 43 డివిజన్లో ఏర్పాటు చేశాం. విజయవాడ నగరంలో అన్ని డివిజన్లో కూడా విజయవంతంగా జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మొన్న ఏదైతే 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు చేయమని చెప్పి జన సైనికులకు ఆదేశించారు. ఆదేశించిన రోజు నుండి కూడా ఎంతో విజయవంతంగా ప్రతి చోట మేము సైతం అని చెప్పి ఇవాళ జనసేన పార్టీలో సభ్యత్వం చేరుతూ ఉన్నారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి
భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలా కాకుండా జనసేన పార్టీ అంటే ఒక సేవ చేసే పార్టీ, ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ, ప్రజల కష్టాలు తీర్చే పార్టీ, ప్రజలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి జనసేన పార్టీ ద్వారా సభ్యత నమోదు కార్యక్రమం చేసి జనసేన కుటుంబాలను కూడా ఆదుకోవడం కోసం ఇవాళ ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబంలో ఎవరైనా దూరం అయితే వారికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కార్యక్రమం కాకుండా ఈ జనసైనికులకి నాయకత్వ లక్షణాలు ఉంటే తప్పకుండా వారికి ప్రజాసేవ చేయడం కోసం వారికి తప్పకుండా రాజకీయంగా వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీలో అవకాశం ఉంది. ఇవాళ తప్పనిసరిగా ఈ జనసేన పార్టీ గతంలో కన్నా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం మరి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారి ఆదేశాల మేరకు మరి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరి సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఉత్సవాలు పండగ వాతావరణం వలె ప్రతి ఏరియాలో కూడా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నెరవేర్చడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు విజయవాడ భవానీపురం ఏకలవినాయక సెంటర్లో మేము మరి కార్యక్రమం నెరవేరిస్తే ఉదయం నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కువగా మరి ముఠా కార్మికులు ఆటో కార్మికులు ఉంటారు. పెద్ద ఎత్తున మరి జనాభా వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు నచ్చి మాకు కూడా సభ్యత్వం కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు సభ్యతాలు చేయించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పని, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితీరు. అలాగే మా యొక్క అధ్యక్షుల వారు ఎవరైతే సామినేని ఉదయ్ భాను గారు ఉన్నారో వారు ప్రత్యేకంగా మరి అంతా అబ్జర్వేషన్ చేస్తూ ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందుతో ఎక్కువ శాతం ఈరోజు సభ్యతాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సభ్యతంతో పాటు ఇందాక పెద్దలు మరి సామినేని ఉదయ్ భాను గారు చెప్పినట్టు ఎల్ఐసి పాలసీ కూడా 5 లక్షల రూపాయల బీమా మరి ఒక సభ్యత్వమైన వ్యక్తికి కూడా వర్తిస్తూ ఉంది. ఆ కుటుంబంలో మరి ఏదైనా పరిస్థితి అటుగా ఇటుగా ఉంటే ఆ కుటుంబానికి కొద్దిగా అండగా ఉండాలి, ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని పవన్ కళ్యాణ్ గారు తన కష్టంలోంచి తన సినిమాలు తీసి తన ఏదో రక్తం చెమట వల్లే చిందించి కష్టపడిన ధనాన్ని ఈ ప్రజానికం కోసం, ఈ రాష్ట్ర ప్రజానికం కోసం మరి ఆయన ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రజల మీద ఆయనకి అత్యంత ప్రేమ. మనం కుటుంబం బాధ్యత ఎలా తీసుకుంటామో తను పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో నేను మరి బాధ్యత తీసుకోవాలన్న ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమం చూపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని వినియోగించుకొని మీ కుటుంబానికి ఒక భరోసా, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి మీరు తోడుగా నిలిచి పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మరింత భవిష్యత్తుగా తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినట్టు పెద్దలకు సామినేని ఉదయ్ భాను గారికి, మా అజయ్ వర్మ ఠాగూర్ గారికి, అమ్మిశెట్టి వాసు గారికి, మిగిలిన పెద్దలకు మా డివిజన్ అధ్యక్షులు కోటి గారికి, మల్లెపు విజయలక్ష్మి గారికి, ఆవుల ప్రసాద్ గారికి, తిరుపతి అనీషా గారికి, అలాగే అవని గారి నుంచి వచ్చిన మా ఆంజనేయులు గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సిపి రాజశేఖర బాబు ఆదేశాలతో జిల్లాలో 34 రోజుల పాటు నిర్విరామంగా డ్రగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించామని సూర్యారావుపేట ఎస్ఐ రేవతి తెలిపారు. జిల్లాలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ నిర్మూలించడంతో పాటు ప్రజలకు, స్కూల్స్, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని ఆమె తెలిపారు. డ్రగ్స్ పై దండయాత్ర పేరుతో ఎన్టీఆర్ జిల్లాలో 34 రోజుల పాటు నిర్విరామంగా 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఘనంగా ముగిసింది. సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడ నగరంలో బందరులో భారీగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 34 రోజుల పాటు ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రత్యేకంగా మహిళా టీం సభ్యులు ఎంతో ఆదర్శులుగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ఆ 5 మహిళా సభ్యులను అభినందించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ర్యాలీలను నిర్వహించిన తీరు పట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమకు హారతులిచ్చి ముందుకు నడిపించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కళాశాలలు, పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, యువతకు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి వివరించి వారిలో చైతన్యం తీసుకొచ్చామని చెప్పారు. మేము డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని జనవరి 27న విజయవాడలో డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. ఈ రోజుకి 34 డేస్ కంప్లీట్ అయింది. ఈరోజు డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం విజయవాడలో మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్ అంతా తిరిగి అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో అవేర్నెస్ కలిగించి ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి.
మేము డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం అనేది విజయవాడ సిటీ కమిషనర్ అయిన రాజశేఖర్ బాబు గారు స్టార్ట్ చేశారు. మా 5గురిని దీంట్లో భాగస్వామ్యం చేశారు. మా అందరికీ కూడా ఇన్ఛార్జిగా డీసీపీ సరిత మేడం గారు ఉండి మమ్మల్ని అందరినీ మా హెల్త్ గురించి అన్ని వాళ్ళు చూస్తూ ఉండేవారు. అండ్ ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోకి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోకి అన్ని ప్రాంతాల్లో అంటే స్కూల్స్కి కాలేజెస్కి అన్నీ తిరుగుతూ స్కూల్లో స్టూడెంట్స్కి అలాగే వీధిలో ఉండే ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కలిగించామండి. డ్రగ్స్ ఏ విధంగా అలవాటు పడుతున్నారు ప్రజలు, యువత ఏ విధంగా ఈ డ్రగ్స్కి బానిస అవుతుంది, ఈ డ్రగ్స్కి బానిస అవడం వల్ల వాళ్ళు ఏ విధంగా సామాజికంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ విధంగా కోల్పోతున్నారు అనేవి వాటిని మేము తెలియజేసామండి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా చాలా విశేషమైన స్పందన వచ్చింది. మా ఈ డ్రగ్స్ పై దండయాత్రలో మేము సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ప్రజలంతా లేడీస్ అంతా వచ్చి హారతులు పట్టడం, మాతో పాటు సైకిల్ తొక్కడం ఇలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇట్లా విశేషం ఏంటంటే మేము ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా అందరికీ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నప్పుడు మేము ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గురించి కూడా అవేర్నెస్ కల్పించాము. దాంట్లో ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ చూసినా, ఎవరైనా వాడుతున్నట్లు కానీ ఎగుమతి దిగుమతి ఎవరికైనా అలవాటు చేస్తున్నట్లు ఇట్లా ఎట్లయినా చూసినట్లయితే 1972 నెంబర్కి కాల్ చేయమని మేము అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రాంతంలో మేము అవేర్నెస్ కలిగించిన నెక్స్ట్ డేనే ఒక 8 years బాబు 8th క్లాస్ చదివి బాబు అనుకుంటా పోలీసులకు ఫోన్ చేసి డ్రగ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఇచ్చాడండి. ఇది నిజంగా చాలా హ్యాపీగా కలిగిన విషయము. ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం సక్సెస్ఫుల్గా మేము ఈరోజు కంప్లీట్ చేసాము. ఈ డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా మొత్తం ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో NDPS యాక్ట్ కేసులు అనేవి తగ్గాలనే లక్ష్యంతో ఉన్నాము. ఖచ్చితంగా తగ్గుతాయని కూడా మేము విశ్వసిస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు కడలి రేవతి అండి. నేను విజయవాడ ఎస్ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఉమెన్ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. నా పేరు చీపు త్రివేణి అండి. నేను గంపలగూడెం పోలీస్ స్టేషన్ నందు ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రామ్ ఎన్టీఆర్ కమిషనరేట్ సిపి గారు గత నెల జనవరి 27వ తారీఖున స్టార్ట్ చేసి దాంట్లో మా 5గురు ఉమెన్స్ని భాగస్వామ్యం కల్పించారు సార్. ఈ దండయాత్ర మెయిన్ లక్ష్యం వచ్చేసి మన గంజాయి గురించి అవేర్నెస్ కల్పించడము, చిన్న చిన్న తెలియని వయసులోనే ఇలాంటి NDPS గంజాయి ఇలాంటి కేసులలో చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకి కనీసం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మేము మారుమూల గ్రామాలకు వెళ్ళి యువతకి విద్యార్థులకి అందరికీ ఈ గంజాయి గురించి NDPS యాక్ట్ గురించి మన సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన ఈగల్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది సార్. ఈ దండయాత్రలో భాగంగా మేము గతంలో NDPS యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన యువకుల్ని కూడా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది సార్. యువకులు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులందరూ మాతో కలిపి సైకిల్ తొక్కారు. సీనియర్ సిటిజన్స్ కూడా మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు ఆశీస్సులు కూడా అందించారు. అన్ని మతాలు వాళ్ళు కూడా మాకు ప్రేయర్లు చేశారు, మేము ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. మేము ఈ దండయాత్ర చేయడానికి మెయిన్ మా సిపి గారు ఆధ్వర్యం, మన అడ్మిన్ DCP గారి ప్రోత్సాహంతో మేము సక్సెస్ఫుల్గా ఈ 35 రోజులు యాత్ర 510 కిలోమీటర్లు మేము పెట్టుకున్నాం సార్. కానీ ఇప్పటికీ 600 దాటిపోయింది. ఇంకా ఇది విజయవంతంగా మేము విజయవాడలో ఈ రోజు ముగించుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. దండయాత్ర 34 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషం. దాదాపు 510 కిలోమీటర్లు 5 మంది మహిళా పోలీస్ అధికారులు 34 రోజుల పాటు ప్రజల్లో చైతన్యం నింపుతూ అవగాహన ర్యాలీలు చేయడం చాలా సంతోషం. ఇందులో ముఖ్యంగా ఒక మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది కేవలం సైకిల్ యాత్ర మాత్రమే కాకుండా ప్రజల్లో ఒక చైతన్యాన్ని రగిలించి చరిత్రలో నిలిచిపోయే యాత్ర. ఇందులో ముఖ్యంగా 29 కార్యక్రమాల సమాహారం. ఇందులో స్నిఫర్ డాగ్స్ కావచ్చు, లేదంటే నోటీసులు ఇవ్వడం కావచ్చు, పిక్ NDPS దాన్ని మనం ముందు తీసుకెళ్ళడం కావచ్చు, NDPS అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో 2517 మంది అఫెండర్స్ని రీవిజిట్ చేయడం కావచ్చు, రీహాబిలిటేషన్ కలిగించడం కావచ్చు, డ్రగ్ డీఅడిక్షన్ చేపట్టడం కావచ్చు, ఇలాగా పలు విధాల కార్యక్రమాలు చేపట్టి గంజాయి మీద ఒక ఆలోచన రేకెత్తించిన ఈ దండయాత్రలో 5గురు మహిళా పోలీస్ అధికారులు పాల్గొనడం చాలా సంతోషం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. త్వరలోనే మనము ప్రొట్రాక్టెడ్ స్ట్రగుల్ మాదిరి కాకుండా ఇమీడియట్గా ఈ డ్రగ్స్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఒక 5-6 నెలలు టైం పెట్టుకొని చేసి చాలా భారీ ఎత్తున ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అసలు నామరూపాలు లేకుండా, డ్రగ్స్ నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ తేనేటి విందు ఇచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తేనేటి విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడలో మీడియేషన్ సదస్సులో పాల్గొన్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. అమరావతిలో ప్రభుత్వం రైతులు చూపిన చొరవ మధ్యత్వ విజయమేనని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.